అంగన్వాడీ బడిలో అందాల విందు భోజనము కమ్మటి కూరలు పప్పు పాలకూర చెటపడ వ్యవహారము కోడిగుడ్ల కాంచి పెడతారు అనేది మరి అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ ఇప్పుడు అంగన్వాడీలో ఏం కథ నడుస్తుందంటే అబ్బో చెప్తే మరి కడుపుల పేగులు బయటికే వస్తున్నాయి ఇలా ఇక చూడు. షా 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 అబ్బా ఈ పాడువాడా బాబా ఇంత కకృతి గుణమా వీళ్ళ గుణం పాడువాడా. అరే రే 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 రామచంద్ర ఏంది గందరగోళము చూస్తుంటేనే పానం ఎక్కువని మోతమవుతుంది పాడువాడా. అబ్బా బాబా బాబాగా ఆ కోడిగుడ్డని ఒలుస్తుంటే కడపలకి వెళ్ళి పేగులు బయటపడేది అనిపిస్తుందా మీరు ఏమని అనుకోరి. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలా ఇక అల్మాస్ కూడా 25వ డివిజన్ కాడ నీ పాడైపోను అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిపోయిన గుడ్లాట డేటుకు దగ్గర పడి ఉంటాయిగా పదార్థాలు గవి అందిస్తున్నారట. బాలింతలకు బుడపొరగాలకు పౌష్టికాహారం అందించే ఈ సకలనం ఎంత ముదుగుందో చూడుది. ఏం సంగతమ్మా ఈ నిర్వాహకము ఎట్టడి సంగతమ్మా ఈ కొల్లపురం అంటే ఇగో టీచర్ అట ఆమె ఇగో ఏం చెప్తుందో చూడు. చెప్పమ్మా తల్లి. ఇప్పుడు ఏమైంది గుడ్లని మే నెలలో మాకు స్టాక్ వచ్చిందన్న. మే నెలలో మదర్స్ ఊరికి వెళ్ళారు. వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన గుడ్లు నెలాఖరు వచ్చి తీసుకున్నారు. వాళ్ళ స్టాక్ మేము వాళ్ళకి ఇచ్చినాము. ఎగ్స్ అది లోపల ఖరాబ్ అయినాయి అని వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. మీరు ఎవరు చెప్పారు? మేము వాళ్ళు మాకు ఇచ్చిన స్టాక్ మా మేడంకి మేము కంప్లైంట్ ఇస్తాం. మీ నెంబర్ ఏంటి మేడం? నెంబర్ ఇక మరి ఇవ్వచ్చునా సరే ఊరికే పోయిర్రు వాళ్ళు పండుగకి పోయిర్రు పబ్బానికి పోయిర్రు మరి అవి ఖరాబతి అని ఎరుకునే ముచ్చటేనా? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు ఏమిటి ఇవ్వాల్సి వచ్చింది? అవి తిని బుడపొరగాలు ఏం కావాలి? కడుపు నొప్పాట వాంతులాట దస్తులాట మరి కావా? అరే మునిపే శినుక్కాలం తినమా ఈగ కాలం తినమా ఎంత జాగ్రత్తగా ఉంచాలి పిల్లల. గిసబండి కులిపోయిన గుడ్లు పెడితే పోరగాలు ఏడబత్తారులా అని అన్యాలం పాడువాడా. ఇగో గిట్ట తయారయ్యిరులా ఈ జనం సలగుండా అధికారులు పాడువాడా. ఇక మరి విద్యాశాఖ కొలువు మరి సీఎం రేవంత్ దగ్గరనే ఉంది కాబట్టి మరి రేవంతమైన దీనికి న్యాయం చేయాలి. మరి ఈ మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులకు మరి ఏమని ఆదేశాలు జారీ చేసాడో ఏం కదా కానీ మొత్తానికైతే మరి గిసబండి తతంగాలను మాత్రం అరికట్టవలసిన ఆవశ్యకత సర్కార్ మీద ఎంతో ఉందిలా. మీరు ఏమని అనుకోరి.